హాయ్ అండి. వెల్కమ్ టు పిన్ని గారి వంటలకి స్వాగతం. ఈరోజు నేను పెసరట్టు తయారు చేయబోతున్నాను. చూద్దాం రండి. ముందుగా ఈ పెసరట్టుకి అల్లం చట్నీ చాలా సూపర్‌గా ఉంటుంది. ఈ చట్నీ ఇంతకుముందు వీడియో చేస్తున్నాను. మీరు ఒకసారి చూడండి. లింక్ ఇస్తాను. ముందుగా ఒక కప్పు పెసరపప్పు పోసుకోవాలి. ఒక కప్పు పెసరపప్పు పోసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూను రైసు, ఒక స్పూన్ మినపప్పు వేసుకొని బాగా కడుక్కోవాలి. ఏంటంటే పైన డస్ట్ ఉంటుంది కదా, అదంతా పోయేదాకా నీట్గా బాగా కడగాలి. కడిగేసేసి ఆ నీళ్ళు వంపేసుకోవాలి. వంపేసి మళ్ళీ కొంచెం నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. నానబెట్టుకోవాలంటే ఒక 4 గంటలు నానబెట్టుకుంటే దోశ బాగుంటుంది. 4 గంటలు నానబెట్టాలి. అప్పుడేమంటే మనకి దోశ బాగా పేపర్ దోశలాగా వస్తుంది. తర్వాత ఇది తీసుకొనేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీలో ముందుగా ఓ 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొంచెం ఒక ఇంచు అల్లం ముక్కలు వేసుకోవాలి కట్ చేసుకొని. తర్వాత జీలకర్ర ఉంది కదా, జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నాం కదా పెసరపప్పు, ఒక స్పూను ఇది సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టిన పెసరపప్పు ఉంది కదా, అది మిక్సీలో వేసుకుంటామన్నమాట. వేసుకొని బాగా మెత్తగా, అంటే తొక్కులు తొక్కులుగా లేకుండా కొంచెం మెత్తగా ఉంటే చాలా బాగుంటుంది. అది దోసకి చాలా బాగుంటుంది మెత్తగా వేసుకున్నామంటే. ఇప్పుడు మిక్సీలో కొంచెం అందులో వాటర్ పోసేసుకొని మిక్సీ పట్టుకుంటాము. మెత్తగా పట్టుకున్నాం కదా, ఇది తీసుకొచ్చి ఒక బౌల్లో పోసేసుకోవాలి. బౌల్లో పోసుకొనేసి మళ్ళీ మిగతా పప్పు ఉంటుంది కదా, అది కూడా అట్టే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని అందులో పోసేసుకోవాలి. సెకండ్ ట్రిప్ కూడా మిక్సీ పట్టుకొని అందులో పోసుకొని ఇప్పుడు మనం స్టవ్ మీద పెనం పెట్టుకొని కాస్త ఆయిల్ రుద్దేసి ఒక గరిటె పోసుకుంటే చాలు పిండి. గరిటె పోసుకొని బాగా పలసగా రుద్దుకోవాలి. పలసగా రుద్దామంటే దోశ పేపర్ దోశలాగా బాగుంటుంది. ఇప్పుడు దోశ పోస్తాం కదా, ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాము. రెండు దోశ ప్లేట్లో సర్వ్ చేసేసుకొని దానికి అల్లం చట్నీ పెట్టుకొని కానీ తిన్నామనుకో, కొబ్బరి చట్నీ చేసుకోవచ్చు, అల్లం చట్నీ చేసుకోవచ్చు, టమాటా తొక్కు కూడా బాగుంటుంది ఈ పెసరట్టుకి. ఇప్పుడు నేను అల్లం చట్నీ చేశాను, అది దానికి తింటున్నాను. ఈ పెసరట్టుకి అల్లం చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ, టమాటా తొక్కు కానీ చాలా బాగుంటుంది. చెన్నై వాళ్ళు కూడా ఎక్కువగా టమాటా తొక్కు చేస్తుంటారు, దీనికి చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీరు కూడా ఇంట్లో తయారు చేయండి. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నమస్తే.